హాయ్ హాయ్. అరే ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా కోచ్ చాలా స్ట్రిక్ట్. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తే తంతారు. ఏం పర్లేదు, ఇంత కష్టపడి పాస్ చేయించగా థ్యాంక్స్ అని చెప్పొచ్చుగా. నేను చెప్పను. ఆ? ఏ నేనంటే నీకు ఇష్టం. నాకు లైన్ వేస్తున్నావు కాబట్టి ఇదంతా చేస్తున్నావు. ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు బిల్డప్ వేసావేంటి? అబ్బా హలో 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 మేడం, అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీ మీద నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు మేడం. నేను రాజాలో వెంకటేష్ గారి టైప్. దూరం నుంచి నీ సక్సెస్ నా ఫ్రెండ్ లా చూసి హ్యాపీ ఫీల్ అయిపోతా. అబ్బా అబ్బా, నిన్న ఫ్యాన్ అన్నావు, ఈ రోజు ఫ్రెండ్ అంటున్నావు, రేపు ఇంకేమంటావు? చూడలా, ఏ రిలేషన్షిప్ లో అయినా అప్గ్రేడ్ ఉండాలి కదా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నిన్న ఫ్యాన్, ఇవాళ ఫ్రెండ్, రేపు ఏంటో ఎవరికి తెలుసు. చూద్దాం. అది నా నెంబరే, ఫ్రెండ్ అని సేవ్ చేసుకో. సరిగ్గా ఆడు. ఇవ్వు ఇవ్వు, ఇలా కాదు ఇలా. ఓకేనా? లావణ్య వేక్ అప్. సార్, ప్రెస్ సార్. Hey, come on, pass, pass. Hey, come on. This side. London Bridge is falling down, falling down, falling down. London Bridge is falling down. My నువ్వా? అయినా ఎందుకు బ్రో ఇట్టొచ్చినావు? రాత్రి నువ్వు కల్లోకి వచ్చినావు బ్రో. అట్టే చూసిపోతావు వచ్చుండా. ఊరుకోబ్రా, జోకులు అయ్యాకు. నువ్వు వచ్చింది ఆ లావణ్య కోసం అని నాకు తెలుసులే. మరి నీకు తెలుసుంటే ఎందుకు అడుగుతుండావు? యాడుండదు సూపిపా. కానీ ఒక కండిషన్, నువ్వు నా లోకి హెల్ప్ చేస్తాను మాటిస్తాను, నేను నీ లోకి హెల్ప్ చేస్తాను. మరి అంత సెల్ఫిష్గా ఉండదా? నిన్నే పిలుస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. యూ గైస్ క్యారీ ఆన్. ప్రాక్టీస్ రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? అంటే సార్ అది నేను ఇతను ఎవరు? ఇతను కజిన్ cousin సార్. ఏ సింక్ కదిలింది. కజిన్ సార్. పోలికలు చూస్తా లేవే. అంటే సార్ అది నేను అర్ధరాత్రి పుట్టినా సార్, మనోడు తెల్లవారుజామున పుట్టాను. కరెక్ట్ సార్. సార్ సార్ మనోడు వాళ్ళ ఊర్లో పెద్ద బాడీ బిల్డర్ సార్. కజిన్ పొడి. చూపించు ఆమ్ సార్. చూపించు. అయ్యో కజిన్ ఇట్లా కాదు ఇట్లా. ఓ ఇదా సార్, మా ఊళ్ళోనే పెద్ద బాడీ బిల్డర్ సార్. అవును సార్, పెద్ద బాడీ బిల్డర్ సార్. ప్రాక్టీస్ లేక మజిల్స్ కొంచెం వీక్ అయ్యాయి సార్, అందుకే కనపడడం లేదు. మీరు ఒక 2 రోజులు పర్మిషన్ ఇచ్చినారంటే అంటే ఓ 2 రౌండ్లు తిరిగితే బాడీలో ఉన్న కొవ్వంతా అవును సార్, కరిగిపోతుంది సార్. అది మీరు ఒప్పుకుంటేనే సార్. మీరు వద్దంటే వద్దు. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ట్రాక్ మీద మాత్రమే పరిగెత్తు. ఓకే సార్. చేద్దాం. ఓ సారీ. 15 రౌండ్స్ డైలీ. ఓకే సార్. రా మా గ్రౌండ్ తెలుసా. ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి. అలా వెళ్ళాను అనుకో, కోచ్ చెప్పించేయండి. అరే బెట్టా, ఎవరైతేను? మా కజిన్ సార్. కోచ్ పర్మిషన్ తీసుకున్నా. కోచ్ పర్మిషన్ తీసుకుని సరిపోద్దా? గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఇక్కడ నా పర్మిషన్ తీసుకోవాలి. బ్రో చూసారా? గ్రౌండ్ ఇన్ఛార్జ్ బ్రో. గుడ్ మార్నింగ్ చెప్పి వాడికి అదే కావాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెళ్ళి మంచి రౌండ్ వేసుకోండి. సార్ నెత్తి మీద కాకిరేట పడినట్టుంది, చూసుకోండి. ఎవడ్రా వాడు? చిన్నపిల్లలను పట్టుకుని భయపడుతున్నాడు. వాడు చూడ్డానికి కింకాంగంలో ఉంటాడు కానీ కుంఫు పండా టైపు. రే షూయేద్రా ఎవిటా ఎవరైతనో? నా ఫ్రెండ్ సార్, పేరు సన్నీ లియోని. బాయ్ సార్. బాయ్ సన్నీ. రే విట్టా 2 more rounds. ఓకే ఓకే. సన్నీ లియోన్ ఎవరో తెలియనంత అమ్మాయికత్వమా? ఈ గ్రౌండ్ వెనకాల స్కూల్లో పీటీ మాస్టర్. స్కూల్ గ్రౌండ్ లేదంటే మన కోచ్ ఈ గ్రౌండ్ వాడుకొని పర్మిషన్ ఇచ్చాడు. యువర్ కోచ్ హ్యాస్ ఎ బిగ్ హార్ట్. అవునవును. అక్కడికి వచ్చిన జస్టిన్ బీబర్ ఎవరు బాస్? వాడా పేరు ఆసిఫ్. 2 ఏళ్ల కింద బెంగళూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. డిస్ట్రిక్ట్ వైస్ కెప్టెన్. కోచ్కు పెట్టు. కానీ మన కోచ్ కన్నా వాడు ఎక్కువ బిల్డప్ కొడతాడు. మనం అంటే వాడికి చుచ్చు. ఆసిఫ్ భాయ్ జస్టిన్ బీబర్ అంటున్నాడు. బస్సు ఏడ్పించడానికి లోలో ఎవరంటే ఎవరికి చుచ్చు అని చూద్దామని. బ్రో లావణ్య బ్రో. ఇది కొమ్మ తీసుకో. దా బ్రో వద్దు బ్రో వద్దు బ్రో. నువ్వెందుకు కూడా టెన్షన్ పడతావు? ఇప్పుడు మన ఫ్యాన్ కాదు, ఫ్రెండ్. హలో. గ్రౌండ్ లో ఏం చేస్తున్నావు? పొద్దు నుంచి 3 సార్లు కాల్ చేస్తే 4 సార్లు మెసేజ్ చేశా, ఏ రిప్లై రాలా. అదే వై? టెల్ మీ వై. ఫ్రెండ్స్ ఇలాగే చేస్తారా? ఫ్రెండ్ కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా అడగడానికి వచ్చాను. అదే నాకు నీ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉండింది అనుకో, నువ్వు ఫీల్ అవుతావేమో, మాట్లాడడం మానేస్తావేమో టెన్షన్ పడిపోయేవాడిని. ఫ్రెండ్షిప్లో ఉండే మజా వేరే.